శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే వృషభంలో అంటే జన్మ రాశిలో గురు సంచారం, మిథునంలో కుజుడు, సింహంలో రవిబుధులు, కన్యలో శుక్రుడితో కలిసినటువంటి కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరించడం అనేటువంటిది గోచరిస్తోంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి 12 రాశుల్లోకెల్లా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మాసం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎంత కాదనుకున్నా కంటకశని సంచారం, నీచ శుక్ర సంచారం జరుగుతోంది గనక స్త్రీ మూలక అపనిందలు, అపవాదులు, స్త్రీల వల్ల బాధలు, స్త్రీల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వృషభ రాశి వారు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే అధిక భాగం శుభ ఫలితాలు అన్ని రంగాల వాళ్ళకి గోచరిస్తున్నాయి గనక మరిన్ని శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ శుక్రగ్రహానికి, శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పరిహారాలు చాలా వరకు మీరుగా చేసుకునేటువంటి పరిహారాలు కూడా సులభమైన పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ పరిహారాలన్నీ పాటించి వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలని పొందాలని, ఈ మాసం మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధితో, కుటుంబ సౌఖ్యంతో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం చేసేటువంటి ప్రతి పని మీద దృష్టి అనేటువంటిది సరిగ్గా నిలబడదు, మనసుని సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. ఇలా ఏ విషయం మీదైనా సరే ఫోకస్డ్గా ఎప్పుడైతే పని చేయలేకపోతారో ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కనుక మీరు మానసిక శక్తిని పెంపొందింపజేసుకోండి. తద్వారా చేసేటువంటి ప్రతి పనిలోనూ మీదైన సూక్ష్మ బుద్ధితో పాటుగా కొంచెం ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని సునిశితంగా పరిశీలించి పట్టుదలగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. వీటిల్లో ఏది లోపించినా కూడా మీకు ఈ మాసం కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అపజయం తప్పదు. కనుక ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అభిమానం, వాత్సల్యం, పొగడ్త వీటన్నిటికీ కూడా సునాయాసంగా లొంగిపోతారు. అయితే ఆ పొగడ్తలు చేసేవాళ్ళు కానీ, అభిమానం చూపించేటువంటి వాళ్ళు కానీ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు, మంచి మనుషులు కనుక అయ్యేటట్లయితే మీ జీవితం పూలపాన్పుగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పాముకి పాలు పోసి పెంచినట్లుగా దుష్టుల్ని కనుక చేరదీసేటట్లయితే ఫలితాలు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఇది ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు మంచి వాళ్ళని వ్యాపార భాగస్వాములు చేసుకోండి. అలాగే మిగిలిన రంగాల వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మంచి వాళ్ళ సహాయ సహకారాలు మాత్రమే తీసుకోండి. దుష్టులకు దూరంగా ఉండండి. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఒక పామును తీసుకొచ్చి పాలు పోసి పెంచినా ఏదో ఒక రోజున అది కాటేయకుండా మానదు. కనుక వీలైనంత వరకు దుష్టుడికి సాయం చేయటం, పాముకి పాలు పోయటం రెండూ ఒకటే. కనుక దుష్ట సావాసాలని వీలైనంత త్వరగా వదిలించుకోవడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అతిగా ఆలోచించటం, అతిగా ప్రతి విషయంలోనూ స్పందించటం, అతిగా ఆందోళన చెందటం వల్ల మీరు చేసేటువంటి పనిలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మీరు చేసేటువంటి పనిలో పెట్టలేకపోతారు. తద్వారా రిజల్ట్స్ అంటే వచ్చేటువంటి ఫలితం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు మీరు మీ యొక్క మానసిక శక్తిని పెంపొందింప చేసుకోవడానికి నియమితంగా నడక, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు చేసేటువంటి పనిలో ప్రతి క్షణం మీకు ఫోకస్ పెరుగుతుంది. తద్వారా విజయ పరంపరని నమోదు చేసుకోగలుగుతారు. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. వృషభ రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించేటట్లయితే చక్కగా మంచి అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు. ఎవరైనా సరే గతంలో రుణాలు చేసినా తప్పనిసరిగా తీర్చుకోగలుగుతారు. ఇక్కడ ఎవరు లక్ష్మీదేవిని పూజించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కానీ లక్ష్మీదేవి వృషభ రాశి వాళ్ళకి అధిదేవత కనుక లక్ష్మీదేవిని పూజించేటట్లయితే తొందరగా ఫలితం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో నియమబద్ధంగా ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా సరే లక్ష్మీదేవిని పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయానికి వచ్చేటట్లయితే
పొగరంగు మంచి అదృష్టాన్ని ఇస్తుంది, వైట్ కలర్ కూడా చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ 2 రంగులకు సంబంధించినటువంటి దుస్తులు కానీ వాహనాలు కానీ మీరు వాడేటట్లయితే మీకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఆ రంగు కలిగినటువంటి వాహనాల్లో మీరు వెళ్ళేటట్లయితే మంచి కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చక్కగా చెప్పవచ్చు. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 6. మీరు మీ యొక్క వాహనాల యొక్క నెంబర్ కూడితే టోటల్ 6 రావాలి. అలాగే మొబైల్ నెంబర్ టోటల్ కూడిన 6 వచ్చేటట్లుగా చూసుకోగలిగితే అవి మీకు చక్కటి ఆర్థిక అభివృద్ధిని, మీ జీవితంలో కలిసి వచ్చేటువంటి అంశాలని పెంచడంలో తప్పనిసరిగా దోహదం చేస్తాయి. ఇంతవరకు బాగుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహాన్ని కూడా కాస్త పరిశీలిద్దాం. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. బంగారం మీరు ఎంత కొంటారనేది అనవసరమైన సబ్జెక్టు. మీరు ఎంత మీ ఆర్థిక స్తోమత సహకరిస్తే అంతవరకే ఒక రింగో చైనో మీ చేతనైనంత వరకు ప్రతినిత్యం బంగారాన్ని కనుక మీరు ధరించగలిగితే అది మీకు మంచి తేజస్సుని, చక్కటి ఆర్థిక పుష్టిని, అదృష్టాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు వచ్చేటప్పటికి ఎరుపు రంగు. వీలైనంత వరకు బ్లడ్ రెడ్ కలర్, ఎర్రటి ఎరుపు రంగును మాత్రం పొరపాటును కూడా వాడవద్దు. ఇలా వాడేటట్లయితే కొంత ఇబ్బందులు కలుగుతాయి. అంటే సపోజ్ ఒక రెడ్ కలర్ కారు, ప్యూర్ రెడ్ కలర్, మెరూన్ కాదు, ప్యూర్ రెడ్ కలర్ కారు కనుక మీరు వాడేటట్లయితే ఆ బండిలో వెళ్ళేటప్పుడు దానికి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటం కానీ, లేని పక్షంలో ఆ బండి మీద వెళ్ళినప్పుడు మీరు ఒక పనికి ప్రయత్నం చేస్తుంటే 1కి 2 సార్లు వెళ్లాల్సిన పరిస్థితులు రావటం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నెంబర్ విషయానికి వచ్చేటట్లయితే టోటల్ 9 మీకు అంత మంచి ఫలితాలను ఇవ్వదు. ఒకవేళ తాత్కాలికంగా 9 టోటల్ మీకు మంచి ఉచ్చస్థితికి తీసుకువెళ్ళినా కూడా మిమ్మల్ని సడన్గా ఏదో ఒక స్థితిలో పూర్తి స్థాయిలో డౌన్ఫాల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మీ కార్ల నెంబర్ టోటల్ 9 రాకుండా చూసుకోండి, లేదా బైక్స్ నెంబర్ కూడా టోటల్ 9 రాకుండా చూసుకోండి. అలాగే మీ మొబైల్స్ నెంబర్ కూడా మొత్తం కూడితే టోటల్ 9 రాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు శుక్రవారం, శనివారం అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం. కనుక ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, అలాగే వివాహాది శుభకార్యాల నిమిత్తం ఏదన్నా మాటామంతి జరపాలన్నా, ప్రముఖుల్ని కలవాలన్నా శుక్ర శనివారాల్లో చేయండి. వీలైనంత వరకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు కానీ, పెద్ద ప్రాజెక్ట్స్ కానీ సైన్ చేయటం కానీ ఏదైనా సరే మీరు మంగళవారం నాడు చేయకుండా ఉండటం మంచిది. మరి ముఖ్యంగా మంగళవారం నాడు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయవద్దు. అంటే రుణం ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఈ 2లో ఏది చేసినా సరే మీకు ఆ జన్మకు ఆ రుణం తీరదు. తద్వారా మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం గట్టిగా ఉంటుంది. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు. కనుక ఇంట్లో మీ అంతటి మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదనేటువంటిది జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కర్పూరం, పెరుగు, నెయ్యి ఇవి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడి అభిషేక నిమిత్తం కానీ ఏ నిమిత్తమైనా సరే ఇచ్చేటట్లయితే చక్కగా మీకు శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది శుక్రవారం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు మరి ముఖ్యంగా బియ్యము, బార్లీ వంటివి కూడా దానం చేసినా కూడా శుక్రగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.